స్టార్ ఛానల్. ఈరోజు మాకైతే మంచు కురిసింది. వర్షాలు వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మాకు మంచు పట్టడం. ఈరోజు అయితే చాలా ఎక్కువగా మంచు ఉంది. లేసేటప్పటికి చూడడానికి చాలా బాగుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ మంచిగా పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈరోజు మన ఛానల్లో అరటికాయ బజ్జీ చేస్తున్నానండి. తయారీ విధానం చూసేయండి. ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను. కొన్ని సైజు పొడవుగా, కొన్ని సైజు ఏమో ముక్కల కింద మనకి నచ్చిన షేప్లో కట్ చేశానండి. మనిషి అనేది దేనికి తట్టుకోలేడు కదా. ఎక్కువగా వానలు వస్తే బాబోయ్ వాన అంటారు. ఎక్కువగా చలి ఎత్తే ఈ చలి సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయంటారు. ఎక్కువగా ఎండలు కాస్తే అమ్మో ఏమెండ అంటాము. మానవ జన్మ దేన్ని తట్టుకోలేము కదండి మనం. ఇక్కడైతే నేను శనగపిండి తీసుకున్నానండి, కలుపుకుంటున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను. అలాగే ఒక చెంచా కారం తీసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పొడిపిండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. మరీ పలసగా కాకుండా థిక్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అరటికాయ ముక్కలకి బాగా పట్టాలి కదా. వాటర్ అనేది క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం 1 నిమిషం. లోపల గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి. ఈ ఆయిల్ పచ్చాకించి మేము పకోడీలు కానీ, చికెన్ పకోడీ కానీ, ఇలా అరటికాయ బజ్జీ కానీ వాడతామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని పిండి బాగా పట్టేదాకా అందులో ముంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఈ బజ్జీ వేస్తూ ఉంటే నా పెద్ద కూతురు వచ్చింది. ఏం చేస్తున్నావు అమ్మ అంది. అరటికాయ బజ్జీ అన్నాను. అరటికాయ బజ్జీ నాకొద్దు, అరటికాయ బజ్జీ ఇంతకేసేవమ్మా, పకోడీ వేయొచ్చు కదా అంది. పిల్ల మాట అన్న తర్వాత తల్లికి ఎవరికైనా మనసు ఒప్పుతుందా అండి. సరేలే అని ఈ అరటికాయ బజ్జీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా పెద్ద పాప కోసం 2 ఉల్లిపాయలు కోసి ఒక పచ్చిమిరకాయ వేసి దానికి మట్టికి పకోడీ వేసి పెట్టానండి.
మా పెద్ద పాప అస్సలు తీపి తిందండి. అసలు మా ఇంట్లో ఎవరు మేము తీపి బాగా తక్కువ తినము. అస్సలు తీపి అనేది తినం. మా పెద్ద పాప అయితే అసలు ఎప్పుడైనా మేమైనా తింటాం, కానీ మా పెద్ద పాప అసలు తీపి జోలికి రాదు. అసలు నాకు వద్దంటది స్వీట్ అయితే. ఈరోజైతే మాకు మంచు కురిసిందండి, మంచు పట్టింది. మంచు పడితే ఇంక వర్షాలు ఉండవని అర్థం, మరేమవుతుందో. అయినా 2 సంవత్సరాల నుంచి పండగ ముందు అంటే మంచి రోజుల్లోనే వర్షాలు కురిసినాయండి. అవును కదా, మీకు గుర్తుందా? 2 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పండగ దగ్గరలోనే కురుస్తున్నాయి. అంటే దీపావళి కాదు, సంక్రాంతి దగ్గరలోనే మంచు పట్టినా కానీ వర్షాలు కురిసాయి. మొన్న వర్షాలకి అసలు మాకు నెట్వర్క్ అనేది లేదండి. ఫోన్లు పనిచేయవు. మాకు కొంచెం క్లైమాక్స్ మబ్బుగా ఉందంటే ఆ క్లైమాక్ట్ని బట్టి అసలు ఫోన్ అనేది పనిచేయదండి. నెట్వర్క్ ఉండదు, అసలు సిగ్నల్ ఉండదు. ఫోన్ ఇంకా క్లైమాక్ట్ తేడా ఉంటే ఫోన్ పక్కనెట్టేయాల్సిందే. మా పెద్ద పాపకి ఇష్టమైన పకోడీ కూడా వేసానండి. వేడి అరటికాయ బజ్జీ వేసాను, అలాగే పకోడీ కూడా చేశాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. ఇక్కడైతే నాకు కొరియర్ వచ్చింది, మీషో యాప్లో బుక్ చేశాను, నాకు కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి. ఈ కత్తెరలతోటి మన వల్ల కాదు, 5 నిమిషాల్లో పీకేసాను. లేకపోతే దాన్ని కుస్తీ పడతా కూర్చుంటే గంటల వరకు అది ఓపెన్ కాదు. చూసేవాళ్ళకి కూడా ఎంతసేపు ప్యాకింగ్ కట్ చేస్తుందిరా బాబు అనుకోకూడదు కదా, అందుకే పీకి పాకం పెట్టాను. ఇప్పుడు అర్థమైందండి, ఇది సాంబ్రాణి కప్స్ అండి. సాంబ్రాణి కప్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంట్లో డైలీ పొద్దుట సాయంత్రం వెలిగిస్తే ఇల్లంతా సాంబ్రాణి పొగేసినట్టే స్మెల్ బాగా వస్తుంది. ఇల్లంతా పొగ, మనం సాంబ్రాణి పొగేసుకున్నట్టే ఉంటుంది. ఇల్లంతా మబ్బు కమ్మినట్టు చాలా బాగా వస్తుందండి. ఇవైతే బుక్ చేశాను నేను. పొద్దుటోటి సాయంత్రం ఒకటి ఇంట్లో వెలిగిస్తే, నేను ఎప్పుడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేదాన్ని. ఇప్పుడు ఈ వర్షాలకి సాంబ్రాణి పొగ వేయడానికి కూడా బొగ్గులు తయారవ్వాలి కదా, ఇంకెందుకులే అని ఇవి మీషో యాప్లో చూస్తే ఇవి దొరికినాయి, ఆర్డర్ చేశాను అనమాట. ఐదు ప్యాకింగ్స్ వచ్చినాయండి. 5 ప్యాకింగ్స్లో కూడా అన్నీ సాంబ్రాణి. చాలా బాగుంది, వెలిగించాను కూడా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది.
ఉన్నాయి ప్యాకింగ్ పక్కన పెట్టేశాను, కానీ ఒక బాక్స్ మాత్రం తీసుకుని అందులో పెట్టుకుంటున్నానండి, సదురుకుంటున్నాను డైలీ వెలిగించుకోవడానికి. మళ్ళీ ఇవి అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకింగ్ చింపి మళ్ళీ బాక్స్లో పెడతామని. ఈరోజు వీడియో అయితే ఇదండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.